మన డబ్ల్యూసిటీ ప్రపంచం. నేను మీ శివారెడ్డి విశ్లేషక్. నమస్కారం ఫ్రెండ్స్. ఏప్రిల్ 21, 2026. ఈరోజు ప్రపంచం ఎలా తిరుగుతుందో, చిన్న చిన్న దేశాలు కూడా ఎలా ప్రభావితం అవుతున్నాయో, ఎనర్జీ, ఆర్థికం, జియో పాలిటిక్స్ అన్ని ఒక్కసారిగా సింపుల్గా క్లియర్గా చెప్పేస్తాను. ఇది మీ రోజువారీ జీవితానికి, మీ పనులకు, మీ భవిష్యత్తుకు నేరుగా కనెక్ట్ అయ్యే విషయాలు. రెడీగా ఉన్నారా? స్టార్ట్ చేద్దాం. ముందుగా బిగ్ టెక్ న్యూస్. యాపిల్ కంపెనీలో హఠాత్తుగా షేకప్. టీమ్ కుక్ 15 ఏళ్ల తర్వాత CEO పదవి నుంచి తప్పుకొని ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అవుతున్నారు. సెప్టెంబర్ 1, 2026 నుంచి కొత్త CEO జాన్ టెర్నర్స్. యాపిల్లో 25 ఏండ్ల సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ హార్డ్వేర్ ఇంజనీరింగ్ స్టీవ్ జాబ్స్. టీమ్ కుక్ ఇద్దరి కింద పనిచేసిన అనుభవం ఉన్న మెకానిక్ ఇంజనీర్. ఐఫోన్, మ్యాక్ లాంటి ప్రొడక్షన్స్ డిజైన్ చేసిన వ్యక్తి. ఇది యాపిల్ ఫ్యూచర్ని ఎలా మార్చబోతుందో చూడాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, న్యూ హార్డ్వేర్ టెక్నాలజీలు ఇప్పుడు కీలకం. ఇప్పుడు స్టాక్ మార్కెట్లు ఎలా ఉన్నాయి? యుఎస్ మార్కెట్లు బలహీనంగా కాకుండా లాభాల్లోనే ట్రేడ్ అవుతున్నాయి ఫ్రెండ్స్. S&P 500, నాస్డాక్ కొత్త రికార్డులు కొట్టాయి. డౌ జోన్స్ కూడా పాజిటివ్గా ముందుకు వెళ్తుంది. ఇరాన్ యుద్ధ టెన్షన్స్ కొంత తగ్గడం, ఆయిల్ ధరలు స్టేబుల్ అవ్వడం వల్ల ఇన్వెస్టర్లు కాన్ఫిడెంట్గా ఉన్నారు. కానీ ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే గ్లోబల్ ఎనర్జీ క్రైసిస్ ఎప్పుడు మళ్ళీ స్పైక్ అవుతుందో చెప్పలేము. మన దేశీయ స్టాక్ మార్కెట్లు సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లోనే ట్రేడ్ అవుతున్నాయి. గత వారం 1.2% పైగా గెయిన్. ఎందుకంటే గ్లోబల్ టెన్షన్స్ తగ్గడం, క్రూడ్ ఆయిల్ ధరలు పడిపోవడం, యుఎస్ ఇరాన్ పీస్ టాక్స్ హోప్స్ వల్ల ఫారిన్ ఇన్వెస్టర్లు కొనుగోళ్లు పెంచారు. ఐటీ, ఫైనాన్షియల్, కన్స్యూమర్ స్టాక్స్ బాగా పైకి వచ్చాయి. మీరు ఇన్వెస్ట్ చేస్తున్న వాళ్ళు ఉంటే ఇప్పుడు కూడా లాంగ్ టర్మ్ థింకింగ్తో ముందుకు వెళ్ళండి. పానిక్ అవ్వకండి. ఇండియాలో ఈశాన్య రాష్ట్రాల్లో భూకంపాలు. ఈరోజు తెల్లవారుజామున 5.1 మ్యాగ్నిట్యూడ్ భూకంపం ఇంపాలులో బాగా ఫీల్ అయింది. ఇంతకు ముందు అరుణాచల్ ప్రదేశ్లో 3.8, మిజోరాంలో 3.9 తగ్గిన భూకంపాలు. ఫిబ్రవరి, మార్చిలోనే నార్త్ ఈస్ట్లో దేశవ్యాప్త భూకంపాల్లో 70% వచ్చాయి. ఇది సీరియస్ ఫ్రెండ్స్. భూకంప ప్రాంతంలో ఉంటున్న వాళ్ళు ఎప్పుడూ రెడీగా ఉండండి. బిల్డింగ్స్ సేఫ్టీ చెక్ చేయండి. తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ వాతావరణం. IMD ఏమంటుంది? తెలంగాణలో 44 డిగ్రీల వరకు వేడి. హీట్ వేవ్ ఫీల్ అవుతుంది, కానీ రిలీఫ్ వస్తుంది ఫ్రెండ్స్. ఏప్రిల్ 21 నుంచి 24 వరకు తెలంగాణ, ఏపీలో ఐసోలేటెడ్గా లైట్ టు మోడరేట్ వర్షాలు. ఉరుములు, గాలులు 30 నుంచి 50 కిలోమీటర్లు వచ్చే ఛాన్స్. కోస్టల్ ఏపీ, రాయలసీమలో కూడా థండర్ స్టార్మ్ వేడి నుంచి కొంత ఊరట ఉంటుంది. కానీ హాట్ మరియు హ్యూమిడ్ వెదర్ ఉండవచ్చు. రైతులు, ట్రావెల్ చేసే వాళ్ళు జాగ్రత్త. ఇప్పుడు రియల్ గ్లోబల్ జియో పాలిటిక్స్. ఇది చిన్న చిన్న దేశాలను కూడా ఎలా కొట్టేస్తుందో చూడండి. ఇరాన్ యుద్ధం వల్ల స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్, ప్రపంచ ఆయిల్ 20 నుంచి 25% ఇక్కడి నుంచే వెళ్తుంది, బ్లాక్ అయింది. ఖతార్ లాంటి చిన్న దేశం LNG ఎక్స్పోర్ట్స్ ఆపేసింది. కువైట్, UAEలో ఆయిల్ ప్రొడక్షన్ డ్రాప్. ఫుడ్ ధరలు 40 నుంచి 120% పెరిగాయి.
వెనిజులా లాంటి చిన్న దేశంలో యుఎస్ ఆపరేషన్ జరిగి ఆయిల్ ఎక్స్పోర్ట్స్ బ్లాక్ అయ్యాయి. రష్యా మాత్రం ఆయిల్ ధరలు పెరగడం వల్ల బెనిఫిట్ పొందుతుంది. ట్రంప్ అధ్యక్షుడి ప్రభావం ఇక్కడ చాలా బలంగా కనిపిస్తుంది. ఇరాన్, వెనిజులా, క్యూబాలపై ఎనర్జీ వెపనైజేషన్. ఐఎంఎఫ్ కూడా 2026 గ్లోబల్ గ్రోత్ 3.1కి కట్ చేసింది. ఐఎంఎఫ్ కూడా 2026 గ్లోబల్ గ్రోత్ 3.1కి కట్ చేసింది. ఎనర్జీ క్రైసిస్ వల్ల ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. చిన్న దేశాలు, ఎమర్జింగ్ ఎకనామీలు బాగా ఇబ్బంది పడుతున్నాయి. ఫ్రెండ్స్, ప్రపంచం ఇలా మారుతుంది. ఒక చిన్న దేశం యుద్ధం చేస్తే ప్రపంచ ఎనర్జీ, ఆర్థికం కదులుతున్నాయి. మనం ఏం చేయాలి? మన పనుల్లో మరింత ఫోకస్డ్గా, ఉత్సాహంగా ఉండాలి. ప్రతిరోజు కొత్త సమాచారం తీసుకోండి. మీ స్కిల్స్ అప్డేట్ చేసుకోండి. మీ కుటుంబం, బిజినెస్ స్ట్రాంగ్గా బిల్డ్ చేయండి. మీరు చేసే పని ఎంత చిన్నదైనా అది ప్రపంచ మార్పులకు మీ సొంత కంట్రిబ్యూషన్. జాగ్రత్తగా ఉండండి, స్మార్ట్గా ఉండండి. మీ ఫ్యూచర్ మీ చేతుల్లోనే ఉంది. ఈ అప్డేట్ మీకు ఉపయోగపడిందా? మీ అభిప్రాయం కామెంట్లో చెప్పండి. మరిన్ని అప్డేట్స్ కోసం ట్యూన్ అవుతూనే ఉండండి. జై హింద్. టేక్ కేర్, స్టే ఇన్ఫార్మ్డ్. జై హింద్. టేక్ కేర్, స్టే ఇన్ఫార్మ్డ్.